మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. తెలంగాణ కాంగ్రెస్ లో వనపర్తి రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కుతున్నాయి. ఇన్నాళ్ళు పార్టీ అంతర్గతంగా కొనసాగినటువంటి విభేదాలు ఇప్పుడు బహిరంగ విమర్శలు, ఆరోపణలు, సవాళ్ల స్థాయికి చేరుకుంటున్నాయి. మాజీ మంత్రి, రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపైన వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. మేఘారెడ్డి డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యే టికెట్ కొనుక్కున్నారని చిన్నారెడ్డి చేసినటువంటి ఆరోపణలు కాంగ్రెస్ పార్టీలో దుమారాన్ని రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు మేఘారెడ్డి. చిన్నారెడ్డి పైన పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. చిన్నారెడ్డి వ్యాఖ్యలతో మొదలైనటువంటి ఈ వివాదం చిలికి గాలివానగా మారుతున్నాయి. అసలు వనపర్తిలో కాంగ్రెస్ పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేశారని చిన్నారెడ్డి చెప్తూ తనకు పార్టీ టికెట్ విషయంలో అన్యాయం జరిగిందని ఆరోపించడం, మేఘారెడ్డి డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యే టికెట్ కొనుక్కున్నారని, వలస వచ్చినటువంటి నేతలకు టికెట్లు ఇచ్చి తనను పక్కన పెడుతున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేయడం, అంతేకాదు పార్టీలో తనకు ఎదురవుతున్నటువంటి పరిణామాలపైన అసంతృప్తి వ్యక్తం చేస్తూ మరో జీవన్ రెడ్డిలా మారతానంటూ ఆయన హెచ్చరించినటువంటి వ్యాఖ్యలను నిన్న మనం చూసాం. తాజాగా మేఘారెడ్డి వాటిపైన ఘాటుగా స్పందించారు. వారం రోజుల్లో చిన్నారెడ్డిని సస్పెండ్ చేయాలి, చిన్నారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపడుతూ ఆయన పైన వెంటనే పార్టీ చర్యలు తీసుకోవాలంటూ ఈయన డిమాండ్ చేస్తున్నారు. అంటే చిన్నారెడ్డిని వారం రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేస్తూనే పార్టీలో కీలకమైనటువంటి పదవిలో ఉంటూ పార్టీ నాయకత్వం పైన, అధిష్టానం పైన బహిరంగ విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమంటూ మేఘారెడ్డి ప్రశ్నిస్తున్నారు. సస్పెండ్ చేయకపోతే గాంధీ భవన్ ని ముట్టడిస్తానంటూ కూడా ఆయన హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఇక్కడితో ఆగకుండా మేఘారెడ్డి కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయం గాంధీ భవన్ ముట్టడిస్తామని హెచ్చరించడం మాత్రం కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ అయితే సాగుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య లైవ్ లో అందిస్తారు. సత్య, ఇప్పుడు వనపర్తి రాజకీయాలు ఏమవుతుంది? నిన్న చిన్నారెడ్డి కామెంట్ చేశాం, ఈ రోజు మేఘారెడ్డి దీనిపైన స్పందించినటువంటి తీరు, గాంధీ భవన్ ని ముట్టడిస్తామంటూ హెచ్చరించినటువంటి రీసెంట్ అప్డేట్స్ ఏంటి? సిరాజ్, ప్రధానంగా నిన్న చిన్నారెడ్డి చేసిన కామెంట్స్కు మెగారెడ్డి ఘాటుగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో నేను మొన్న ఎలక్షన్స్ టైంకి 2023లో మరి డబ్బులు ఇచ్చి నేను పదవి టికెట్ తెచ్చుకుంటే గతంలో 8 సార్లు మరి 8 సార్లు పోటీ చేసినటువంటి 8 సార్లు కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది కదా, మరి ఆయన చిన్నారెడ్డి మరి ఎన్ని డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నాడో ఫస్ట్ అది చెప్పాలి. నేను డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నానని చెప్పే ముందు మీరు 8 సార్లు పోటీ చేసినటువంటి మీరు ఎన్ని డబ్బులు ఇచ్చారో కూడా చెప్పాలంటూ ఆయన మాట్లాడిన పరిస్థితి కనబడుతోంది. ఒకవైపు ఇది ఇలా ఉంటే చిన్నారెడ్డి కావాలనే ఇటు బీఆర్ఎస్ కు కోవట్టుగా కూడా పనిచేస్తున్నారు. అందుకే కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదు 2023లో. అంతకు ముందు నుంచే బీఆర్ఎస్ తో సాన్నిహిత్యంగా ఉన్నాడు. ఈ కోవట్టు ఆపరేషన్ అంతా చేస్తా ఉన్నాడు కాబట్టి అక్కడ అధిష్టానం టికెట్ ఇవ్వకపోతే మొత్తం నా పైన ఏడుస్తున్నాడు అంటూ కూడా మరి ఆయన మాట్లాడుతున్నారు. ఒక క్యాబినెట్ హోదాలో ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఆయన ప్రణాళిక చైర్మన్ గా ఉన్నారు, రాష్ట్ర ప్రణాళిక ఏదైతే మండలి చైర్మన్ గా ఉన్నారు, ఆయన క్యాబినెట్ హోదా మంత్రి అయి ఉండి కాంగ్రెస్ పార్టీ పైన ఇలాంటి ఆరోపణలు చేయడం, సో ఇది కాంగ్రెస్ పార్టీకి ఇటు మొత్తం కూడా రాష్ట్రంలోనే మరి ఎటువైపు తీసుకెళ్తుంది అనేది కూడా ఆయన మాట్లాడారు. చాలా సీరియస్ గా గతంలో క్రమశిక్షణ కమిటీలో పనిచేసినటువంటి అనుభవం ఉంది, ఎలాంటి చర్యలు ఉంటాయి, అసలు క్రమశిక్షణ కమిటీకి సంబంధించి ఎలాంటి నియమ నిబంధనలు ఉంటాయని అన్ని తెలిసినటువంటి చిన్నారెడ్డి ఈ రకంగా మాట్లాడడం, కావాలని నా పైన మరి ఈ మొత్తం కూడా కౌంటర్లు కావచ్చు, ఈ వివాదాలకు సంబంధించి ఆరోపణలు కావచ్చు, పని కట్టుకొని నా పైన మరి ఈ వివాదాలు చేస్తా ఉన్నారంటూ కూడా ఆయన ఘాటుగా స్పందించారు. ఒక వారం రోజుల్లోనే నేను ఈ విషయాన్ని అధిష్టానానికి అలాగే క్రమశిక్షణ కమిటీకి రేవంత్ రెడ్డి దగ్గరికి కూడా నేరుగా తీసుకెళ్తాను. ఖచ్చితంగా వారం రోజుల్లో ఈయన పైన చర్యలు తీసుకోకపోతే నేను కూడా కొంత అగ్రెసివ్ గా వెళ్లాల్సి ఉంటది. నియోజకవర్గంలో కూడా మరి నాకు సంబంధించినటువంటి వ్యవహారం అంతా మరి చేయాల్సి ఉంటది అంటూ కూడా ఆయన ఘాటుగా స్పందించారు. ఇది చిన్నారెడ్డి వారం రోజుల టైం ఇచ్చారు కాబట్టి ఈ అల్టిమేటం పైన కాంగ్రెస్ అధిష్టానం ఏమైనా స్పందించిందా? ఖచ్చితంగా ఇప్పుడు ప్రస్తుతం ఈ 2-3 రోజుల్లో మరి ఇటు మొత్తం ఈ 2-3 రోజుల్లో జరిగినటువంటి సినారియో చూస్తే ఇటు రాజగోపాల్ రెడ్డి ఇష్యూ కావచ్చు, ఇటు చిన్నారెడ్డి ఇష్యూ కావచ్చు, ఇంకా అనిరుద్ రెడ్డి ఆయనకు సపోర్ట్ పలకడం కావచ్చు, ఇట్లా ఈ 2-3 చేస్తున్నటువంటి కామెంట్స్ పైన అటు ఏఐసిసి ఇటు రాష్ట్రానికి సంబంధించినటువంటి కమిటీ మెంబర్స్ కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. ఇప్పటికే పిసిసి చెప్పారు, ఎవరెవరైతే కాంగ్రెస్ పార్టీకి నెగిటివ్ గా మాట్లాడుతున్నారో అది కాంగ్రెస్ పార్టీకి అయినా లేదంటే రేవంత్ రెడ్డికి నెగిటివ్ అయినా అటు ఎండ్ ఆఫ్ ద డే కాంగ్రెస్ పార్టీకే నెగిటివ్ గా మాట్లాడినట్టు అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఫస్ట్ పార్టీ లైన్ ముఖ్యము, దాని తర్వాత నేతలు. ఇవాళ నేతలు ఇక్కడ ఉన్న వాళ్ళు రేపు వేరే పార్టీలో ఉండొచ్చు,
తదనంతరం వేరే పార్టీలోకి మారొచ్చు. కానీ పార్టీ లైన్ అనేది ఇంపార్టెంట్, పార్టీ అనేది ఇంపార్టెంట్. వ్యక్తిగతంగా ఏది ఏమైనప్పటికీ ఇట్లా కామెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే వచ్చి నాకు కంప్లైంట్ చేయాలి, పిసిసికి కంప్లైంట్ చేయాలి, ఏఐసిసికి కంప్లైంట్ చేయాలి, ఇక్కడ మీనాక్షి నటరాజన్ ఉన్నారు వారికి కంప్లైంట్ చేయాలి. కానీ బాహాటంగా మీడియా ముందు ఏది పడితే అది మాట్లాడకూడదు అంటూ ఇప్పటికే గతంలో మొన్న 2 రోజుల క్రితమే పిసిసి మహేష్ కుమార్ గౌడ్ చెప్పిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా దీనిపైన 2-3 రోజుల్లో ఈ వివాదానికి అయితే మరి ఎండ్ కార్డు పడే అవకాశం ఉంటది. ఒకవేళ అంటే చిన్నారెడ్డి చేసినటువంటి కామెంట్ చూస్తే నేను పార్టీ నుంచి వెళ్ళిపోతున్నాను లేదా జీవన్ రెడ్డిలా బయటకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఉంది కాబట్టి ఈ పార్టీ పైన నాకు వద్దు అనేటువంటి రీతిలో ఆయన కామెంట్ చేస్తున్నారా, పార్టీని వీడుతున్నారా అనేటువంటి చర్చ కూడా సాగింది ఆయన కామెంట్ చూసిన తర్వాత. దీనిపైన కనీసం అంటే క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇవ్వడమైనా, స్పందించడమైనా, అదే పరిగణలోకి తీసుకోవడమైనా అసలు ఈ ప్రాసెస్, ఈ ప్రక్రియ అయినా ప్రారంభించారా? అంటే ఇప్పుడు మెగారెడ్డి కామెంట్స్ కొంత మరి చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతోంది సూర్యాజ్. అంటే 8 సార్లు మరి గెలిచినటువంటి ఆయన మరి కాంగ్రెస్ పార్టీకి ఇస్తేనే కదా నేను కూడా మొన్న 2023లో మరి డబ్బులు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నట్లు అవుతుంది. సో అది పక్కకు పెడితే 2023లో అతనికి టికెట్ ఇవ్వకపోవడానికి కారణం ఆయన కొంత బీఆర్ఎస్ కు అనుకూలంగా పనిచేశాడు, కోవట్ రాజకీయాలు చేశాడు కాబట్టి అధిష్టానం ఆయనకు టికెట్ ఇవ్వలేదంటూ కూడా కొంత ఘాటుగా విమర్శించారు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే బాస్ కాబట్టి సో ఆయన మరి క్రమశిక్షణ కమిటీకి కొంత నివేదిక ఇస్తారు. దాని తర్వాత మరి క్రమశిక్షణ కమిటీ ఇప్పుడు మల్లు రవి ఉన్నారు, ఆయన మరి ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు, నోటీసులు ఇస్తారా లేదంటే దానికి సంబంధించినటువంటి ఏమైనా ఇష్యూ జారీ చేస్తారా? ఒకవేళ నోటీసులు ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా ఇది చిలికి గాలివానలాగా మారి కొంత మరి ఆ నియోజకవర్గానికి కానీ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని ఎట్లా ఏఐసిసి కానీ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ పిసిసి కానీ ఇక్కడ క్రమశిక్షణ కమిటీ కానీ మీనాక్షి నటరాజన్ కానీ దీన్ని ఏ రకంగా సద్దుమనగా చేస్తారో అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది సిరాజ్. కానీ సత్య అట్ ద సేమ్ టైం అంటే మేఘారెడ్డి వర్సెస్ చిన్నారెడ్డికి వ్యవహారం మారితే అసలు వనపర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కొంతవరకు పట్టున్నటువంటి నియోజకవర్గంగా ఉన్నటువంటి అక్కడ కూడా ఓటర్లు కాంగ్రెస్ కార్యకర్తలు రెండున చీలిపోయేటువంటి ప్రమాదం లేదంటారా ఈ మొత్తం వ్యవహారం చూసిన తర్వాత? అంటే ప్రధానంగా చిన్నారెడ్డి మాట్లాడింది అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరైతే కొంత సీనియర్ మోస్ట్ నాయకులు ఉన్నారో జిల్లా స్థాయిలో కావచ్చు, మండల స్థాయిలో కావచ్చు, అటు కమిటీలో పనిచేసే వాళ్ళు కావచ్చు, సో కార్యకర్త అంటే ప్రతి జెండా మోసినటువంటి ప్రతి కార్యకర్తకు గుర్తింపు అనేది రావట్లేదు. కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు మొత్తం ఏ పార్టీ నుంచో బీజేపీ నుంచి కావచ్చు, బీఆర్ఎస్ నుంచి కావచ్చు, వేరే ఇతరత్ర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి పెద్దపీట వేస్తూ వాళ్ళకే మొన్న జరిగినటువంటి ఏదైతే లోకల్ బాడీలో కానీ వేరే నామినేషన్ పదవుల్లో కానీ అన్నిట్లో కూడా వాళ్ళ ఎమ్మెల్యేలకే ఇస్తున్నారు. జెండా 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు మోసిన వాళ్ళకి మరి అది దక్కట్లేదు, ఆ ప్రాధాన్యత దక్కట్లేదు అనేది చిన్నారెడ్డి అక్కడ తీసుకొచ్చారు. కాబట్టి దాదాపు ఆయన ఆ కాన్స్టిట్యున్సీలో మరి 8 సార్లు పోటీ చేశారంటే ఆయనకు ఎంత క్యాడర్ ఉంటుంది, ఎంత ఆ కార్యకర్తల బలం ఉంటుంది అనేది కూడా ఇక్కడ చూడాల్సిన అవసరం ఉంది. సో ఇవన్నీ మరి చూసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఎందుకంటే ఆయన పాత సీనియర్ నేత కాబట్టి ఆయన వ్యాఖ్యలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈయన ఎమ్మెల్యే కాబట్టి ఈయన వ్యాఖ్యలను కూడా పరిగణలోకి తీసుకొని ఇద్దరితో కలిసి మాట్లాడితే మరి ఇది సెట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఒకవేళ ఇలాగే వదిలేస్తే మాత్రం ఖచ్చితంగా ఇటు కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ తలిగే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ చిన్నారెడ్డి చేసిన దాంట్లో తప్పేమూ లేదు అనేది గ్రౌండ్ లో మనకు ఉన్నటువంటి సమాచారం. గ్రౌండ్ లో ఇదే మాట్లాడుకుంటున్నారు. అంటే కొంత కష్టపడిన కార్యకర్తలకి మరి అన్యాయం జరుగుతుందో అనేది కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ గాంధీ భవన్ లో కూడా చర్చ అయితే జోరుగా జరుగుతుంది. చిన్నారెడ్డి ఇష్యూలో కూడా ఆయన కూడా జీవన్ రెడ్డిని ప్రస్తావించారు. జీవన్ రెడ్డి ఇష్యూలో కూడా కాంగ్రెస్ పార్టీలో అంత సీనియర్ గా ఉన్నటువంటి నేత, ఆయన పార్టీని వీడరు, ఎన్ని కష్టాలు వచ్చినా పార్టీలోనే ఉన్నారు అనేటువంటి ఒక బలమైన నానుడి కూడా ఉంది. కానీ పార్టీ ఆయన్ని కూడా వదిలేసుకునేటువంటి సందర్భం. ఇప్పుడు ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేటువంటి ఆప్షన్ ఒకటి కాంగ్రెస్ ముందు ఉంది, రెండు ఇద్దరిలో ఎవరినో ఒకటి పక్కన పెట్టేటువంటి ఆలోచన రెండు ఉంటుంది. సో ఒకవేళ కాంగ్రెస్ ముందు ఈ 2 ఆప్షన్లలో దేని వైపు మొగ్గు చూపేటువంటి ఛాన్స్ ఉండొచ్చు గాంధీ వర్గాల ప్రకారం? సో ఆయన కూడా నిన్న అంటే కాంగ్రెస్ పార్టీ పైన నేరుగా మెగారెడ్డి పైన కామెంట్ చూసుకొని నేను కాంగ్రెస్ పార్టీ వీడి వెళ్ళను అని చెప్పారు. దాని తర్వాత జీవన్ రెడ్డి ఇష్యూను ఉద్ఘాటిస్తారు. అంటే జీవన్ రెడ్డి ఒక కార్యకర్త, గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే తన కార్యకర్తను
మరి హత్య చేస్తే పట్టించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో నేను ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అనే ఒక నిర్ణయంతో ఆయన బయటకు వచ్చారు. సో ఇక్కడ ఆ సిచ్యువేషన్ లేదు కాబట్టి ఖచ్చితంగా కొంత అన్యాయం జరుగుతుంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఇంకా అది మితిమీరితే మరి ఇటు క్యాడర్ కి ఇది పెద్ద ప్రాబ్లం అవుతుంది కాబట్టి సో ఇప్పుడే చక్కబెట్టాలి ఏఐసిసి కానీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పుడు చక్కబెడితేనే రేపు వచ్చే ఎన్నికల్లో మనం గెలుస్తామంటూ కూడా ఆయన చెప్పారు. కాబట్టి డెఫినెట్లీ ఈ ఇద్దరిని కూడా మరి అధిష్టానం కూర్చోబెట్టి మాట్లాడుతుంది అనేది అయితే కొంత మరి మనకున్నటువంటి సమాచారం. గాంధీ భవన్ లో వీళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదుర్చే ప్రయత్నం చేస్తారు అనేది కూడా కొంత సమాచారం వస్తుంది. ఉత్తమ పార్టీలో కీలకమైనటువంటి పదవిలో ఉంటూ నాయకత్వం పైన అధిష్టానం పైన బహిరంగ విమర్శలు చేశారు అనేటువంటి అంశంలో సమంజసం ఎంతవరకు ఉందంటూ మేఘారెడ్డి ప్రశ్నించినటువంటి వైన మనం చూస్తున్నాం. సస్పెండ్ చేయకపోతే గాంధీ భవన్ ని ముట్టడిస్తామంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసినటువంటి తాజా వ్యాఖ్యలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. చిన్నారెడ్డి పైన వెంటనే చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన డిమాండ్ చేసేటువంటి రీతిలో కాంగ్రెస్ పార్టీ మీద చేస్తున్నటువంటి కామెంట్స్. దీంతో అసలు వనపర్తి కాంగ్రెస్ లో ఏం జరుగుతుంది అనేటువంటి ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అసలు కాంగ్రెస్ పార్టీలో పాత నాయకులు, కొత్త నాయకులు లేదా పాత సీనియర్ నాయకులు, జూనియర్ నాయకుల మధ్య సో ఇలాంటి వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ విధమైనటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది అనేటువంటి ప్రశ్నలు చాలా బలంగా వినబడుతున్నాయి. చూడాలి చిన్నారెడ్డి కామెంట్స్ పైన తాజాగా మేఘారెడ్డి స్పందించినటువంటి తీరుపైన గాంధీ భవన్ లో ఎలాంటి పులి స్టాప్ పెట్టబోతున్నారు. వనపర్తి రాజకీయాలు రోజు రోజుకి ఇలాగే జారితే మరో జీవన్ రెడ్డిలా తయారైతే అది కాంగ్రెస్ కి ప్రతికూలంగా మారేటువంటి అవకాశం లేదా అనేటువంటి బలమైన వాదన కూడా వినబడుతుంది. చూడాలి దీనిపైన కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ముగింపు పలకనుందో.